హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా వాలంటీర్లకు తీపి కబురు, తిరిగి విధుల్లోకి అంటూ నిర్ణయం. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడు మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక ఏపీలో వాలంటీర్లు ఉద్యమ బాట పట్టారు. ప్రతి జిల్లాలో వారు ర్యాలీ తీశారు. అలాగే సభలు సమావేశాలు పెట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 4 నెలలుగా తమకు రావాల్సిన జీతాలు బకాయిలతో సహా చెల్లించాలని వారు కోరారు. తమకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 10,000 గౌరవ వేతనం ఇస్తూ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు. లేకపోతే ఏకంగా సీఎం ఇంటిని ముట్టడిస్తాము అని వాలంటీర్లు స్పష్టం చేశారు. ఏపీ వ్యాప్తంగా 2.5 లక్షల దాకా వాలంటీర్లు ఉన్నారు. వీరంతా తమకు ప్రభుత్వం విధుల్లోకి తీసుకొని భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. అయితే వీళ్ళందరినీ తీసుకొని 10,000 వేతనం చెల్లించే స్తోమత అయితే ప్రభుత్వానికి ఇప్పుడు లేదు అని అంటున్నారు. అంతేకాదు, వాలంటీర్లు లేకపోయినా పెన్షన్ పంపిణీ సాఫీగా సాగుతుంది. దాంతోపాటు వాలంటీర్లు సేవలు లేవని ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు. అసలు వారు ఏ విధులు చేయాలి, వారిని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది కూడా ప్రభుత్వానికి అర్థం కావడం లేదని అంటున్నారు. జగన్ ప్రభుత్వంలో వాలంటీర్లు పెన్షన్ సమయంలోనే బయటకు వచ్చేవారు. ఇక పౌర సేవలు అన్ని సచివాలయాలకు వెళ్లి ప్రజలే చేసుకునేవారు. ఏదైనా సమాచారం ప్రభుత్వం నుంచి చెప్పాలనుకున్నా లేక ప్రజల నుంచి సేకరించాలనుకున్నా అప్పుడు మాత్రమే ఇళ్ల వద్దకు వచ్చేవారు వాలంటీర్లు. ఇప్పుడు ప్రతి సచివాలయంలో 10 మంది దాకా పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. దాంతో వారికే పనులు లేవని ప్రభుత్వం భావిస్తుంది. ఏపీ వ్యాప్తంగా వారు 1,25,000 మంది దాకా ఉన్నారని అంటున్నారు. మరి వారి సేవలు పర్మనెంట్ కాబట్టి వారిని వివిధ భాగాలకు వాడుకోవాలని చూస్తున్నారు. దాంతో ప్రభుత్వానికి సిబ్బంది అయితే ఇప్పుడు పెద్దగా అవసరం లేదు. దాంతో వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం ఇంకా ఆలోచన దశలోనే ఉంది అని అంటున్నారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు టూర్లో చెప్పారు. వాలంటీర్లు లేకుండానే పెన్షన్ ఎలా ఇవ్వగలమో అమలు చేసి చూపిస్తామని అన్నారు. అదే సమయంలో వాలంటీర్లను ఏ విధంగా వాడుకోవాలి అన్నది ప్రభుత్వం ఆలోచిస్తుందని కూడా చెప్పారు. అయితే ఇదే మాట గతంలో కూడా ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కాబట్టి వాలంటీర్లు తమకు ఖచ్చితమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వ వర్గాలు సమాచారాన్ని బట్టి చూస్తే వాలంటీర్లకు ఏదైనా స్కిల్స్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇచ్చి ఆ మీదట వారి సేవలను వివిధ భాగాలకు వాడుకోవాలని చూస్తున్నారట. అయితే ఆ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. కాబట్టి అప్పటిదాకా వారి విషయంలో ప్రభుత్వం ఏమి చేయలేకపోతుంది. ఇక లక్షల మంది వాలంటీర్లు ప్రభుత్వానికి అవసరం లేదు. అంతేకాదు, వాలంటీర్లను ఇప్పటికిప్పుడు తీసుకొని వారికి 10,000 వేతనాన్ని ఇచ్చే స్తోమత అయితే ఏపీ ప్రభుత్వానికి లేదనే చెప్పాలి. మొత్తానికి వాలంటీర్ల విషయంలో వారు ఎన్ని ఆందోళన చేసినా పూర్వ రూపంలో అయితే వారి సేవలు గానీ వేతనాలు కానీ దక్కే ఛాన్స్ అయితే లేదని చెప్పాలి. అయితే మొత్తానికి వాలంటీర్లు వైసీపీ హయాంలో మాదిరిగా తమ సేవలు ఉండాలని డిమాండ్ చేస్తే అది నెరవేరుతుంది అనుకోవటం భ్రమగానే ఉంటుందని చెప్తున్నారు నిపుణులు, విశ్లేషకులు, మీడియా మిత్రులు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.